అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జనగణమన. మొన్న జరిగిన బడ్జెట్ సెషన్స్లో నిర్మలా సీతారామన్ గారు గిరిజన ప్రాంత ప్రజలకి ఒక కొత్త స్కీమ్ని అయితే లాంచ్ చేయబోతున్నట్టుగా తెలియజేశారు. ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత గ్రామ అభియాన్ పేరిట ఈ స్కీమ్ అనేది ఉండబోతుంది. దేశంలో ఉన్న 63,000 గ్రామాల్లో నివసిస్తున్న 5 కోట్ల మంది గిరిజన ప్రజలకి ఈ స్కీమ్ అనేది మేలు చేకూర్చబోతుంది. ఈ 63,000 గ్రామాల్లో నివసిస్తున్న గిరిజన ప్రజలకి ఆ గిరిజన గ్రామాల్లో మౌలికమైన సదుపాయాలు ఫుల్ ఫ్లెడ్జెడ్గా వారికి తీసుకొని వచ్చే విధంగా ఈ స్కీమ్ అనేది ఉండబోతుందనేది ముఖ్యమైన అంశం. నాకు తెలిసినంత వరకు గిరిజన గ్రామాల్లో పట్టణ వసతులు కల్పించేలాగా ఈ స్కీమ్ ఉండబోతుందనేది నా వ్యక్తిగత అభిప్రాయం. అయితే ఎంతవరకు నిధులు కేటాయించే అంశం కానీ, క్షేత్రస్థాయిలో దీని ఇంప్లిమెంటేషన్ ఏ విధంగా ఉండబోతుందనే అంశాలన్నీ కూడా ఇంకా తెలియాల్సి ఉంది. మొత్తానికైతే మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్కి కేంద్ర బడ్జెట్లో 13,000 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. గతంతో పోలిస్తే అది 4.31% అధికంగా ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ట్రైబల్ విలేజెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే అటు నల్లమల్ల అడవుల్లో కానీ, అల్లూరు సీతారామరాజు జిల్లా, పార్వతీపురం జిల్లా, విశాఖపట్నం జిల్లా, శ్రీకాకుళం జిల్లా, విజయనగరం జిల్లా, ఈ జిల్లాలన్నింటిలో కూడా పెద్ద సంఖ్యలో ట్రైబల్ విలేజెస్ ఎక్కువగా కూడా ఉన్నాయి. అయితే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ట్రైబల్ అఫైర్స్ కింద పెద్ద ఎత్తున స్కీమ్స్ కానీ తీసుకొని వచ్చేటప్పటికి కూడా ఇంకా అభివృద్ధికి చాలా దూరంలోనే ఎన్నో గిరిజన గ్రామాలు ఉన్నాయి. ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ అయినా కానీ, ఏకలవ్య మోడల్ స్కూల్స్ కానీ నేటి వరకు కూడా ఎన్నో తీసుకొని వస్తున్నప్పటికి కూడా అభివృద్ధికి ఎన్నో గిరిజన గ్రామాలు చాలా దూరంలో ఉండడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే రాజకీయ నిర్లక్ష్యం కారణంగానే అవన్నీ కూడా దూరంగా ఉంటున్నాయి. ఉదాహరణకి మీకు ఒక విషయం చెప్పాలంటే 2019 నుంచి 2024 పీరియడ్లో వైసీపీ ప్రభుత్వంలో ఏ విధంగా గిరిజన గ్రామ ప్రాంతానికి చెందిన యువతని వాడుకున్నారంటే, రాజకీయ నాయకులు ఎంతోమంది గిరిజన ప్రాంత యువతని గంజాయి సాగులోకి దించి సప్లై పెంచుకొని ఇతర రాష్ట్రాలకి ఎగుమతి చేసుకొని పోలీసులకు కూడా ఫ్రీ హ్యాండ్ ఇచ్చి అక్కడ ఉన్న గిరిజన ప్రాంత యువతకు కూడా ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం కారణంగానే పెద్ద ఎత్తున గంజాయి సప్లై అనేది ఆంధ్రప్రదేశ్లో ఉత్పత్తి అయ్యి ఇతర రాష్ట్రాలకి ఎగుమతి కానీ, ఇతర దేశాలకి ఎగుమతి కానీ జరిగింది. కోటాను కోట్ల రూపాయలు కొంతమంది రాజకీయ నాయకులు సంపాదించుకున్నారు. మన రాష్ట్ర డీజీపీ అయినా, మాజీ డీజీపీ అయినా గౌతమ్ సవాంగ్ గారు కొన్ని వందల టన్నులు గంజాయిని పట్టుబట్టి దాన్ని ధ్వంసం చేయడం జరిగింది. అందుకు కారణంగానే గౌతమ్ సవాంగ్ గారిని ట్రాన్స్ఫర్ చేయడం కూడా జరిగింది. దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా కానీ ఆంధ్రప్రదేశ్లోనే దాని లింక్స్ అన్ని కూడా బయటపడ్డాయి. గిరిజన ప్రాంత యువతని ఇంకా వారికి విద్యను అందించి ఉపాధి కల్పించి మెరుగ్గా తీర్చిదిద్దాల్సిన రాజకీయ నాయకులే ఇలాంటి చట్ట వ్యతిరేకమైన చర్యలకి పాల్పడుతుంటే ఆంధ్రప్రదేశ్ సిగ్గుపడాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇకనైనా ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఈడేంట్రా ప్రతి వీడియోలో తిప్పి మళ్ళీ వైసీపీ ప్రభుత్వం దగ్గరికే వస్తున్నాడని అనుకుంటున్నారు కాబోలు. సరే, ఏదైనప్పటికీ కూడా రాష్ట్రానికి జరిగిన డ్యామేజ్ వైసీపీ ప్రభుత్వం ఆ విధంగా చేసింది కాబట్టే నేను చెప్పవలసి వస్తుంది కానీ వ్యక్తిగతంగా వైసీపీ పార్టీ శ్రేణుల మీద కానీ, నాయకుల మీద కానీ నాకు ఎటువంటి ద్వేషం కూడా లేదు. పరిపాలనలో మంచిగా కానీ మీరు చేస్తుంటే నేను కూడా మంచిగానే చెప్పేవాడిని. మంచిగా చేసిన అంశాలు కూడా నా వీడియోలో నేను చెప్పి ఉన్నాను. అవి కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి. సరే, ఆంధ్రప్రదేశ్లో ఇక గ్రామీణాభివృద్ధి కింద గిరిజన ప్రాంత గ్రామాలు కూడా ఉన్నాయి కాబట్టి అందులో కూడా పవన్ కళ్యాణ్ గారి కబంధ హస్తాల్లో సేఫ్ హ్యాండ్స్లో ఉన్నాయి కాబట్టి ఇటువంటి గంజాయి నియంత్రణ చాలా ఈజీగా చేసే అవకాశం కూడా ఉంటుంది. ఇటువంటి స్కీమ్స్ను కూడా రాష్ట్ర ప్రభుత్వం చేజిక్కించుకొని పెద్ద ఎత్తున గ్రామాల్లో కానీ ఇంప్లిమెంట్ చేయగలిగితే ఆంధ్రప్రదేశ్లో ఈ ముఖ్యంగా గిరిజన గ్రామాల్లో మౌలికమైన సదుపాయాలు మెరుగ్గా తీర్చిదిద్దుకునే అవకాశం ఉంటుంది. భారత్ మాతాకి జై. జై హింద్.